వదిలి వెళ్ళకేదా రాక్షసి పార్ట్ 8. విరాన్స్ చెప్పినట్టుగా రెడీ అయ్యాక తలలో మల్లెపూలు పెట్టుకుంటూ తన రూపాన్ని అద్దంలో నుండున చూస్తున్న విహానకి చిన్న నవ్వొస్తుంది. తనకి పెళ్ళి జరిగితే ఇలానే రెడీ అవ్వాలేమో అని మురుస్తున్న ఆమెకి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే విరాన్స్ నన్ను వదిలేస్తాడా, లేక ఇంకా రాక్షసంగా ప్రవర్తిస్తాడా అని ఆలోచనలో పడిపోతుంది. డోర్ ఓపెన్ అయిన సౌండ్ కూడా వినపడదు ఆమెకి. అద్దం ముందు నిలబడి ఏదో ఆలోచిస్తున్న విహానాన్ని వెనక నుండి చూస్తున్న విరాన్స్కి సాటిస్ఫాక్షన్తో కూడిన స్మైల్ వస్తుంది. వెనక నుండి ఆమెను సున్నితంగా హత్తుకుని మెడవంపులో ముద్దు పెడతాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరగబోతున్న ఆమెని ఆపి, ఇలాగే ఉండవే, బావున్నావ్ అని హస్కీ వాయిస్తో చెప్పి కొద్ది నిమిషాలు అలానే ఉండిపోతాడు. ఆంష్ అని మాత్రమే అంటాడు. ఏం చేయబోతున్నావ్, చూశాక నీకే తెలుస్తుందిలే అని చెప్పి ఆమె చేతిలో తన చేయి కలిపి బయటికి తీసుకెళ్తాడు. ఇద్దరూ కారులో కూర్చున్నాక ఆమెను తను అనుకున్న ప్లేస్కి తీసుకెళ్ళి నిలబెడతాడు. ఎక్కడికి తీసుకొచ్చావు ఆంష్, ఈ బిల్డింగ్ ఎవరిది? కళ్ళతోనే ఆమె మాటల్ని ఆపేలా చేసి చిటిక వేస్తాడు. ఒక్కో లైట్ వెలుగుతుంటే అందమైన అక్షరాలతో హ్యాపీ బర్త్డే రాక్షసి అన్న వర్డ్స్ ఒక్కసారిగా వెలిగి విహాన కళ్ళల్లో సంతోషంతో పాటు కన్నీళ్లు కూడా రప్పిస్తాయి. ఆమె సంతోషాన్ని చూస్తున్న విరాన్స్ ఇంకో చిటిక వేసి ఆల్రెడీ రెడీగా ఉన్న కేక్ దగ్గర లైట్ ఆన్ అయ్యేలా చేసి పద అన్నట్టు చూస్తాడు. అతనితో పాటు నడిచి కేక్ కట్ చేస్తుంది విహాన. మొదటి పీస్ విరాన్స్కి అందిస్తుంది. కానీ అతను ఇద్దరి పెదవుల మధ్యలో ఆ కేక్ని షేర్ చేస్తాడు. అతనిలో సున్నితత్వం ఆమెలో కొత్త భయాన్ని కలిగిస్తుంది. అందుకే బొమ్మలా పెదవులు అతనికి వదిలేసి షాక్లో ఉండిపోతుంది. ఆమెకి ఊపిరి ఆడక అప్పుడు ఈ లోకంలోకి వచ్చి విరాన్స్ నుండి దూరం జరిగి మౌనంగా పక్కకి వెళ్ళిపోతుంది. టెర్రస్ మీద అరేంజ్ చేసిన ఆ చిన్న పార్టీ ప్లేస్లో వాళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ ఉండరు. హ్యాపీ బర్త్డే మై రసగుల్లా అని ఆమె బుగ్గల్ని ముద్దులతో ముంచి చివరిలా ఒక పంటి ఘాటుగా పెట్టి వదులుతాడు. అతను ఇస్తున్న పెయిన్ తీసుకోవడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేక మౌనంగా ఉండిపోతుంది విహాన. నిండుగా ఉన్న శారీలో ఆమెని అలా చూస్తుంటే తన కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీకి ఆఫ్ శారీలో వచ్చిన విహాన రూపం గుర్తుకు వస్తుంది విరాన్స్కి. విహా అని మాత్రమే అంటుంది. ఇలా రా అని పెంట్ హౌస్ వైపు తీసుకువెళ్తున్న అతన్ని భయంగా చూస్తూ ఏం చేస్తాడో అని చూస్తున్న ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. పెంట్ హౌస్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి విండోస్ డోర్ అన్నీ వేశాక కర్టెన్స్ కూడా క్లోజ్ చేసి క్యాండిల్స్ మాత్రమే వెలిగించి ఒక చిన్న బటన్ ప్రెస్ చేస్తాడు. ఎదురుగా ఉన్న వుడెన్ వాల్ సపరేట్ అవుతూ బీచ్ వ్యూ కనిపిస్తుంది. చందమామ వెలుగు గదిలో పడగానే డార్క్ రూమ్ కాస్త వెలుగు పరుచుకుంటుంది. చల్లటి గాలి, చంద్రుని వెలుగు, అలల శబ్దం తప్ప ఏం వినిపించడం లేదు. అదంతా చూస్తున్న విహాన రెప్ప కొట్టడం కూడా మర్చిపోతుంది. ఆమెను చూసిన విరాన్స్కి ఒక చిన్న స్మైల్ వస్తుంది. విహా హా అని తేరుకొని ఏంటి అన్నట్టు చూస్తుంది. నచ్చిందా? నో వర్డ్స్ ఆంష్. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నువ్వు చూసింది నాతో నీ లైఫ్ ఎలా ఉంటుందో అన్న నీ ఆలోచనకి నేను ఇచ్చే ఆన్సర్. విరాన్స్ మాటలకి మౌనంగా ఉండిపోతుంది విహాన. ఆమె ఎదురుగా కూర్చొని ఈ నైట్ నా పాత విహాలా ఉండవే, నన్ను ప్యాంపర్ చేయి, నవ్వుతూ మాట్లాడు, కొట్టు, తిట్టు, ఈరోజు నేను నా విహాని చూడాలి, అర్థమైందా, నా విహాని చూడాలి అని నొక్కి మరీ చెప్తాడు. ఇంట్లో అత్తాబావల వల్ల మనశ్శాంతి లేదు. తన లైఫ్లో పేరెంట్స్ చనిపోయాక అక్క ఫ్యామిలీ తప్ప వేరే దిక్కు లేక వాళ్లతో ఉండేది. బావ కోరికతో కూడిన చూపులు ఎవరి ఇంట్లో లేనప్పుడు తన మీద జరగబోయిన అఘాయిత్యాలు ఎన్నో. కానీ అన్నింటినీ ఎదుర్కొన్న ఆమెకి పెళ్లి జరగకుండా తన బావ డబ్బు సంపాదించే ఒక యంత్రంలా వాడుకుంటున్నాడు. తన శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయింది. ప్రేమగా 4 మాటలు చెప్పి దగ్గరకు తీసుకునే చేతులు లేవు. విరాన్స్ ఉన్నాడు కదా అని తన మనసు అంటున్నా ప్రతిసారి అతనొక హంతకుడు అని బ్రెయిన్ అరుస్తుంది. అందుకే అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజైనా అతనితో సంతోషంగా గడపాలని మనసు కోరుకుంటుంది. అందుకే విరాన్స్ అడిగిన దానికి సరే అంటుంది. ఆమె నుదుటిని ముద్దు పెట్టి దట్స్ మై విహా అని ఇద్దరు తలలో ఢీ కొడతాడు. రేయ్ జూనియర్. ఆమెలోని యాటిట్యూడ్కి నవ్వొస్తుంది అతనికి. ఏంటి సీనియర్, ఆకలేస్తుంది, డిన్నర్ రెడీ చేయి. సరే మేడం అని ప్లేట్ తెచ్చి ఆమె ముందు పెడతాడు.
ఏం స్పెషల్ రా? వస్తున్న నవ్వుని ఆపుకొని ముద్దపప్పు, ఆవకాయ విత్ వేడివేడి రైస్ అండ్ నెయ్యి అంటాడు. విరాన్ చెప్పిన మాటలకే నోట్లో వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి విహానాకి. త్వరగా పెట్టరా, ఆకలి దంచేస్తుందని తొందర చేస్తుంది. నేను తినిపిస్తాను రండి సీనియర్ మేడం. అతని మాటలకి నవ్వుతూ నోరు తెరుస్తుంది. మొదటి ముద్దలో ఆవకాయ టేస్ట్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది విహాన. అతను పెడుతుంటే నో అనకుండా తినేస్తూ పొట్టని 3 ఇంచెస్ పైకి వచ్చేలా చేస్తుంది. వాటర్ తాగాక రిలాక్స్ అవుతూ సూపర్ టేస్ట్రా జూనియర్ అని భుజం తట్టి రిలాక్స్గా బెడ్ మీద వాలిపోతుంది. హ్యాండ్ వాష్ చేసుకొని ఆమె పక్కన ఒరుగుతూ గిఫ్ట్ వద్దా సీనియర్ అని అడుగుతాడు. ఏదో రెడీ చేసావుగా, పట్టుకొచ్చేయి అంటుంది. అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి, పందిలా నువ్వు పడుకుంటే నాకు ప్లేస్ ఏదో జరుగు అని ఆమెను తోస్తాడు. రేయ్ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే తాట తీస్తా, కాళ్ళు పట్టు అని ఆర్డర్ వేస్తుంది. ఆమె మాటలు వింటున్న విరాన్ష్కి ఇది ఎప్పుడూ ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆమె కాళ్ళు పడుతూ ఇద్దరు సరదాగా మాటలు కొడుకుంటూ ఉంటారు. గిఫ్ట్ ఏది జూనియర్? నీ కాళ్ళు పడుతున్న నేనే నీ గిఫ్ట్ సీనియర్. ఇలాంటి నిబ్బా మాటలు మాట్లాడితే సముద్రంలో తోసేస్తా అంటుంది విహాన. నువ్వు నిబ్బి అని ఒప్పుకుంటున్నావా? నేనెందుకు ఒప్పుకుంటానురా? నేను నిబ్బా అయితే నువ్వు నిబ్బివే కదా సీనియర్ అని కన్ను కొడతాడు. యూ ఇడియట్ అని అతని జుట్టు పీకేస్తుంది విహాన. అబ్బా ఏంటే రాక్షసి ఇలా కొడుతున్నావు? నిన్ను కొట్టడు కాదురా, వాతలు పెట్టాలి. నీ పెదాలతో పెట్టచ్చు కదా సీనియర్. రేయ్ నిన్ను అని వీపు మీద పిడిగుద్దులు గుద్దుతుంది విహాన. ఆమెలోని అల్లరిపిల్ల బయటికి రాగానే విరాన్ష్లో ఏదో తెలియని ఉద్వేగం. ఆ రోజుల్లో తనతో ఉంది విహాన ఒక్కటే. ఆ ఏజ్లో అది ప్రేమో దోమో అని ఆలోచించే అవకాశం ఇద్దరికీ రాలేదు. కానీ మన నాశనం కోరే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి అందులో విరాన్ష్కి తట్టుకోలేని దెబ్బ తగులుతుంది. దాని నుండి బయటకు రావడానికి విహాన కూడా పక్కన ఉండదు. పిచ్చివాడిలా చేయని తప్పుకి శిక్ష అనుభవించాడు. నేరం చేయకపోయినా తన వాళ్ల ముందు దోషిగా మిగిలిపోయాడు. ఆమె కొడుతుంటే ఇష్టంగా చూస్తున్న విరాన్ష్ ఒక్కసారిగా ఆమెను బెడ్ పైన తోసి గట్టిగా చుట్టేస్తాడు. అప్పటి వరకు ఉన్న అల్లరి విహానాలో మాయమైతే విరాన్ష్ మాత్రం తన ఫీలింగ్స్ కష్టంగా ఆపుకుంటాడు. సీనియర్ హా హగ్ మీ. విహానాలో మౌనం. ప్లీజ్ రా. విరాన్ష్ మాటలు కాదు అనలేక గట్టిగా హత్తుకుంటుంది విహాన. ఆమె చేతుల బిగుతుకి ఇంకొంచెం బిగిస్తాడు అతని కౌగిలి. ఎముకలు విరిగిపోయేలా ఉన్న అతని ఫీలింగ్ అర్థమై మౌనంగా ఉండిపోతుంది విహాన. ఇద్దరి పెదవులు సున్నితంగా కలిపి ఆమె నడుముని నిమురుతూ తను మర్చిపోయిన సున్నితత్వం మొదలు పెడతాడు. ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి థ్యాంక్ యూ మై డియర్ రాక్షసి అని హస్కీగా చెప్పి పక్కకు ఒరిగిపోతాడు. అయోమయంగా చూస్తున్న విహానాన్ని దగ్గర తీసుకొని మాటల్లో పడతాడు. విరాన్ష్ మాటలు వింటున్న ఆమెకి పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పొద్దున్నుండి తనని హింసించి ఇప్పుడు ఇంత ప్రేమ కురిపిస్తుంటే అంతా అయోమయంగా ఉంటుంది. సీనియర్ ఏంటి? నాతో ఉండిపో. ఈ రాత్రికి నీ దగ్గరే ఉంటాలే. చంపేస్తా జోకులు వేస్తే. నోరు లేస్తుందేంటి జూనియర్? కాళ్ళు కూడా లేస్తాయి. ఏం చేస్తావే అని ఒక కాలు ఆమె మీద వేసి శారీని కాలి పిక్కల దాకా లాగుతాడు. ఏయ్ నో జూనియర్. ఎస్ చెప్పవే. లైఫ్ లాంగ్ ఇద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకుంటూ బ్రతికేద్దాం. ఛీ సిగ్గులేదురా నీకు? నీ దగ్గర సిగ్గేంటే, నువ్వు నా పిల్లవి అని మళ్ళీ ఇద్దరు పెదవులు కలిపేస్తాడు. అదే చివరిసారి అన్నట్టు విరాన్ష్తో సంతోషంగా తన పుట్టినరోజు గడిపిన ఆమెకు తెలియదు ఆ సంతోషం కొన్నాళ్ళు తన లైఫ్లో ఉండదు అని. ఆ రాత్రి ఇద్దరూ ఎన్నో జ్ఞాపకాలను ఇస్తే ఒకరికొకరిలో ఒకరు ఒదిగి నిద్రలోకి జారుకుంటారు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేసినందుకు సారీ. ఒక ఇష్యూ వల్ల నిన్న అప్లోడ్ చేయలేదు వీడియో. థ్యాంక్ యూ ఫర్ ద అండర్స్టాండింగ్.